round table, total. If you do not know how to arrange, it can be 2 rows also. Sir wanted to go, sir. Okay. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు బీచ్ ఇప్పుడు చదవండి సార్. ఇప్పుడు ఇవ్వాలండి సార్ ఒకసారి లేచి నిలబడితే అందరూ ఒక ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ ఓపెన్ చేయండి సార్, మీరు ఓపెన్ చేయాలి. గీతావధాని గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కలిసి ఒకేసారి బుక్ ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. కొంచెం ఫోటో ఇంతమంది కాదు ఒకళ్ళు దీన్ని ఫోటో, ఎందుకంటే మన కనపడాలి కదా. కూర్చోండి 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 కూర్చోండి. Yes. Which page? సత్య సోదర శక్తి సాధన కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. అమ్మాయి పేరెంట్స్ అట సాన్వి పేరెంట్స్ కూడా వచ్చి పాప పక్కన నిలబడవలసిందిగా కోరుతున్నాం. జస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. కొంచెం ఆ కుర్చీ తీసి కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. నువ్వు పుస్తకం పట్టుకోమ్మా. పాప పక్కన ఉంటే బెటర్. అందరు పుస్తకం కనిపెట్టేటట్టు పెట్టండి. ఎవరన్నా మొత్తం అందరూ కనిపెట్టేటట్టు అందరు రావాలి. క్లియర్గా మీడియాకి వెళ్ళాలంటే అందరూ ఓకే. అందరూ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరూ ప్లీజ్ కాల్ తండ్రి ఇంత తాత సార్ చివరిలో ఫోటో దిగచ్చు. And individual photos will take later. Either then now you let complete. जी आजा आजा Okay. Okay. Take one photo. You currently no one is taking this. If you say everybody, no one is taking. Durga Rao, you take care of it. आजा Just family photos, photos. I will tell you the way. चलो नहीं We will take the photos later. So now the session. No, photo session కాదు. Now let us have the round table conference. Okay, bye. Round table. Okay. సార్ చంద్రకుమార్ గారు
In the round table conference, you will speak number 1. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం అండి. సత్యార్థి ప్రకాశం అనే ఒక గ్రంథాన్ని ఉద్గ్రంథము సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. పరమోత్తమైనటువంటి గ్రంథాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు హిందీలో రచిస్తే నా కుమారుడైనటువంటి దయానంద శాస్త్రి ఆంగ్ల భాషలో అనువదింపజేశాడు. ఇంకా రిలీజ్ కాలేదు. మొదటి కాపీని నేను వీరికి గౌరవంగా వాళ్ళకి ఈ మూమెంట్ కూడా కామధేను అమ్మను మించినమ్మ, ఇది కూడా అండి. అమ్మను మించినమ్మ జగమంతటి అమ్మను మించినమ్మ ఆవు అమ్మను మించినమ్మ జగమంతటి కమ్మగ నిలిచినమ్మ వేదమ్ములు వేనోళ్ళ బహుధాస్తుతి చేసిన ధేనువమ్మ మా కమ్మని గాథనంపు చేసెదా. అంటే గావో విశ్వస్య మాతరః, గోవు విశ్వానికే తల్లి అని. అంటే గోవు ఎంత గొప్పదో ఈరోజు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు కూడా గోపాలుడు అయినాడు, గోవులను పాలించాడు కాబట్టి భగవద్గీతను అందించగలిగాడు. అలాంటి కృష్ణం వందే జగద్గురుం వారికి నమస్కరిస్తూ ఈ యొక్క మంచి గ్రంథాన్ని తర్వాత గోపాలను ఎడ్ల వల్ల వారికి ఎడ్లు ఎలా ఉంటే ఆవులు ఎట్లు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆయన ప్రోగ్రామ్ ఉంది. You have to honor. Yes. Now you are not a small kid. మీరు అటు పాప ఇటు. అమ్మ మీరు అందరికీ మెమోటోస్ ఇవ్వండి. ఇది ఇచ్చి షార్ప్ ఓకే. ఫోటో మీరు తీసుకోవాలి కానీ ఫోటో కోసం నేను ఫోటో సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు సన్మానాలు లేపారు. గీతాచార్య విశ్వేశ్వరరావు గారికి సన్మానం. కృష్ణారెడ్డి గారు వెళ్తున్నారండి. ఓకే. నిలబడాలి. ఏం నా పక్కన చూడాలంటే భయం ఆమెకి. కాదు మీకు భయం, ఆమెకు భయం, ఆమె పక్కన చూడడం మీకు భయం అంతే. ఇగో ఓకే సార్ మీరు ఇది అంతా చేయండి. ఓకే ఓకే. ఫోటో ఫోటో ఉండాలి. కౌ అంటే కాన్సంట్రేషన్ ఆన్ వర్క్ ఇస్ కర్మణ్యేవాధికారం. ఓకే బస్ యు నో ఎవ్రీథింగ్. ఓకేనా? నవ్వండి. ఇస్మాయిల్ ఈశ్వర అనండి. ఈశ్వర అంటే ఇంత పెద్ద సన్మానం చేస్తావా? మీరు దగ్గర రండి కొంచెం. ఓకే. మీరు జస్ట్ అది ఎక్కడ పెట్టిన కొంచెం ముందరండి, కొంచెం ముందరండి, నేనే పట్టుకుంటాను. కొంచెం ముందర.
ఫ్రంట్ నా I'm not joking. Not at the cost of the very wisdom. సార్ ఒక ఫోటో నేను రాను. సార్ సార్ Yes. ఫైనల్ No. రైట్ No means no. వెన్నెవలె వెన్నెలలవలె కృన్నననవలె మెత్తనిది నీ మది వెన్నెవలె వెన్నెలలవలె కృన్నననవలె మెత్తనిది నీ మది నాగవని శుభదాయిని నేతవని వినివందనం తాతవని శుభదాతవని మా బతుకులీలే నీతవని వినివందనం వనయ్యమున నీ చరణ దాసులకీయవా దేవాది దేవా వందనం వందనం భగవద్గీతని దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలను ఆయన యొక్క జీవనంలో నరనరాల్లోనూ ప్రతి ఏ మాట మాట్లాడినా దాన్ని గీతకు అన్వయించుకునే గీతని భగవద్గీతని అట్లా దాంట్లో ఆయన మరణంతో 24 గంటలు అదే మరణం అంటే అందరూ శ్రావణం వింటారు, కానీ ఆయన దాని నాది అని మధ్య గల తేడాన్ని గుర్తించేటట్లు చేశారు. అంటే సార్ ఎక్కడ నేను చెప్పాను అనే భావంతో ఉండదండి. నేను ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వారి యొక్క సమాధానాలు ఎట్లా ఉంటాయంటే వారి జీవితంలో వారి స్వానుభవంతో వారి స్వీయ పరిశీలన ద్వారా వాళ్ళు గుర్తించుకుంటే మనం ఇన్ని రోజులు బట్టి ఒక తప్పుడు అభిప్రాయాలను ఏర్పరచుకుని బంధంతో ఇరుక్కు ఇవి కదా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని వారికై వారు తెలుసుకునేటట్లు చేయడం ఆయన యొక్క ప్రత్యేకత. ఈ విధంగా కొన్ని లక్ష్యాల యొక్క ఆత్మన్యూనత అహంకారానికి మూలాలను గుర్తెరిగేటట్టు చేశారు. అందరూ ఈ స్వామి వివేకానంద గారు కానీ పట్టాభిరామ్ గారు కానీ ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. అందరూ మంచి మాటలు చెబుతూ వాళ్ళతో సారు ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ ప్రశ్నల నుండి వచ్చేటటువంటి సమాధానాలు దానికి ఆన్సర్గా ఉంటాయన్నమాట. సో అట్లా గుర్తించేటట్లు చేస్తారు. అంటే వాళ్ళకే వాళ్ళు గుర్తించారనుకోండి, వాళ్ళు వద్దన్నా కూడా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో స్టేట్మెంట్లు ఇస్తే అది వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఏమాత్రం సాధన చేయరు. సో అట్లా సాధన చేయడంతో ఆత్మహత్యలు తగ్గించుకునే విధంగా చేయడంలో సఫలీకృతులయ్యారు. సార్ కూడా తెలియదు, ఎన్నో లక్షల మంది చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కానీ ఆయన్ని పట్టించుకోరు. ప్రతిరోజు కొత్తగానే ప్రతి క్షణం చూస్తారు. అంటే ఇది ఇంకా 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 అందించాలని తపన, చేసింది మర్చిపోతారు, ఇంకా అందించాలని ఆరాటమే ఉంటుంది. అంటే ఎంతమందికి ఇది వీలైతే అంతమందికి అందించాలని. సో మన అందులో గీత మీద అవగాహనలో అంత పట్టున్నటువంటి ఏకైక వ్యక్తి ఉన్నట్టు సత్యాన్ని అర్థమయ్యేటట్టు స్పష్టంగా ఒక కన్వర్జేషన్, ఒక మనం సాధారణ వ్యక్తులు అందరం కూడా మాట్లాడుకుంటే చర్చ చేసుకుంటే ఒక జనరల్ కన్వర్జేషన్. How it will be useful to the day-to-day life also, apart from writing the individual chapters meaning, shlokas meaning. So, great work. నీతి నిజాయితీకి మారుపేరు మన జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఈ సభకు గౌరవ అతిథిగా రావడం కూడా మనందరికి కూడా ఒక పూర్వజన్మ స్మృతంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో అవకాశాలు వస్తాయి, మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని అవకాశాలు అంటే వ్యక్తిగతానికి సంబంధించి ఎన్ని అవకాశాలు వచ్చినా ఏమాత్రం నిలకడగా ఉండి ఏమాత్రం కదలిక ఏమాత్రం కూడా ఏటికి చెల్లించకుండా నిజాయితీగా ఉండడం అంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అటువంటిది హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో మంచి జడ్జిమెంట్లు ఇచ్చి సమాజంలో న్యాయం ఉంది, ఇంకా న్యాయం అనేది బ్రతికే ఉంది అనేందుకు చాలా తక్కువ మంది న్యాయమూర్తులు ఉంటారు. అతి తక్కువ మంది న్యాయమూర్తుల్లో అభినవ కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆధునిక కార్ల్ మార్క్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లో కార్ల్ మార్క్స్ అనే ఆయన ఇప్పుడు ఆయన బర్త్ తీసుకుని ఉన్నారంటే చంద్రకుమార్ గారు అంత నిజాయితీగా ధర్మంగా ఉండగలుగుతారంటే వ్యక్తిగతంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్పలేనండి. ఆ కాలంలో కార్ల్ మార్క్స్ గారు అంత గొప్పగా ఉన్నారు శ్రీశ్రీగా, కానీ ఈ కాలంలో ఉంటారంటే నాకు తెలియదండి. కానీ ఈ కాలంలో నేను చూసినటువంటి కార్ల్ మార్క్స్ అదేవిధంగా శ్రీశ్రీ గారు లాంటి వ్యక్తి చంద్రకుమార్ గారు అంటే సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలని, ఒక మార్పు తీసుకురావాలని నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటూ న్యాయాన్ని పరిరక్షించి విరామం తీసుకున్న తర్వాత కూడా ఇంకా సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఆయన ద్వారా కూడా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వేదాల్లో మా అందరికీ
నెక్స్ట్ భావితర ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరికి ఆశీస్సులు అందించడం కూడా మాకు శుభాభిమానం అండి. గీతా భవన్ విశ్వేశ్వరరావు గారికి, my family and friends and other guests, and I'm incredibly grateful for this opportunity, and I feel all of this is the blessing of Lord Shri Krishna only. Firstly, I would want to talk about my book, and I would just say that I'm thankful because all of this happened. My book, as mentioned before, is a conversation between a father and a son on Bhagavad Gita. As we all know, in this Kali Yuga, all of us have some sort of a problem, be it a small child or be it a very old person as well. Everybody has some problem, be it speech, be it family, be it financial issues, everybody has some sort of problems. And I feel all of the answers for such problems are mentioned in the Bhagavad Gita. And not only that, the Bhagavad Gita talks about a variety of things from life to death, to what we should do, what we shouldn't do, what we should eat, how should we behave, what are we supposed to see. Like it's mentioned in the 5th chapter, we have to see everybody with an equal drishti. We have to not differentiate between anyone. What we should eat. In the 17th chapter, it's written what sort of food we should intake. We should intake sattvic food. So all such things are mentioned in the Bhagavad Gita. And I would like to tell, for example, a very important personality is coming. We definitely want to hear what they want to tell. But if Lord Krishna himself has told the Bhagavad Gita, we should definitely try to interpret it. And hence, I request all of you to read the Bhagavad Gita, the original one for sure. Mine is just a summary, a very simplified version of the Bhagavad Gita. It is a chapter-wise summary, again, as a conversation between a 10-year-old and his father. The 10-year-old is, of course, with a very young age, has many questions related to his life. And at the end of every chapter, there is a segment called Learning, where the father is telling how we can, applicate all the chapter's teaching in real life. So yeah, thank you so much, everybody, and I do look forward to you to reading my book. Thank you so much. ఆహారం వచ్చి నోట్లో పడాలంటే పడదు. అందుకోసం మనం అందరము ఉద్యుక్తులము కావాలి. ఒక మంచి గురువుని సంపాదించుకోవాలి. గురువు చెప్పిన మార్గంలో నడవాలి. అలాగైతే మనం అందరం కూడా శాస్త్రాలను, వేదాలను, ఉపనిషత్తులను, భారతీయ వాంగ్మయాన్ని అంతా కూడా చక్కగా అవపోసన పట్టడానికి అవకాశం ప్రతి మానవుడికి ఉన్నది. కానీ మనము చక్కగా ఆలోచించక, అవగాహన చేసుకోక, విస్మృతులమై ప్రపంచంలో స్మృతి లేకుండా తిరుగుతున్నాము. కాబట్టి గౌరవనీయులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనుషులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు మనకున్నాయి. మనమందరం కూడా భారతీయ వాంగ్మయానికి, భారతీయ ఋషులకు, భారతీయ తత్వశాస్త్రానికి, భారత భాగవత రామాయణాలకు, ముఖ్యంగా భగవద్గీతకు కూడా మనం అందరం వారసులం. ఈ వారసత్వ సంపదను కోల్పోయి అనేక కారణముల చేత ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మన దగ్గర ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడానికి మనకు సమయం. మన శ్లోకాలు, మన పద్యాలు, మన గురువులు, ఈ గురు పరంపరని మరవకూడదు. కాబట్టి గీతా జయంతి సందర్భంగా 2 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మన ఋషులు, మన యోగులు, మన మహాత్ములు, మన గురువులు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ప్రతి ఒక్కరికి మనకు ఈరోజు దోహదపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అయిపోతుంది, ఒక్క నిమిషం. నాకు తెలుసు భగవద్గీత గురించి చెప్పడము, లేకపోతే సామి రచించినటువంటి పుస్తకం గురించి చెప్పడము, పేరు చెప్తే ఇంకెక్కువ టైం పడుతుండే. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమైన వారసత్వ సంపద ఆధ్యాత్మిక ఒకటే ఉన్నది. మనమందరము ఒక సింహంలా గర్జించాలి, ఒక పులిలా నిలబడాలి. నేను ఆర్మీలో పనిచేసినప్పటికీ నా మనసు భగవద్గీత వైపు మళ్ళింది. అందరూ పడుకుంటున్నారు, ఒక్కరూ హోస్లో లేరు. హరియో సార్ని అప్పుడు ఒక దగ్గర కాంపిటీషన్స్ కి నా దగ్గర వచ్చింది. కూర్చోండి, నో టైం లిమిట్, 24 days. సార్ని ఒక దగ్గర కాంపిటీషన్స్, భగవద్గీత 18 చాప్టర్స్ కాంపిటీషన్స్ కి నా దగ్గర వచ్చింది. కాంపిటీషన్స్ విన్ అయ్యి నా దగ్గర ప్రైజ్ తీసుకుంది.
గీతా భవన్లో కూడా ఆమెను పిలిచి నేను సన్మానం చేశాను. సార్ నేను నాకు ఎప్పుడు ప్రైజ్ ఇవ్వలేదు. నాకు చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఈ స్టేజ్ దాకా పోయింది అంటే చాలా గొప్ప విషయం ఇది. ఇంకా ముందు ఇక్కడే అందరికీ ప్రచారం చేయాలి భగవద్గీత. నా పేరు కృష్ణారెడ్డి గారు. గీత ప్రచారంలో ఒక జై జవాన్ ముందుకు వేస్తున్న శ్రీనివాస్ గారు. ఈరోజు తండ్రి కొడుకులు మధ్య జరిగిన సంభాషణతో భగవద్గీత సారాంశాన్ని అందించిన చిరంజీవి సార్ని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత మీకు అందరికీ తెలుస్తుంది భగవద్గీత ఏం చేస్తుందని ఒక 2 విషయాలు చెప్తాను. ఇది భారతీయ పత్రికలో 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కథ. ఆ కథ పేరు శ్రీ భగవాన్ వాచ. ఒక అధ్యాపకుడు తాను వృద్ధాప్యం వచ్చేంత వరకు పాఠాలు చెప్పి సంభాషణతోటి బహుశా తండ్రి గీత ఆచార్యుల స్థానంలో ఉండి వాడు అర్జునుని లాంటి తన కొడుకు గీతాబోధ చేస్తున్నాడని నేను భావిస్తూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఇలాంటి సందేశాలు భగవద్గీత ద్వారా నిలబడాలి అనేటటువంటి కోరుకుంటూ ఈ విధంగా అందరిలో ఇలా కలవడం ఈ విధంగా ఇది గీతాచార్యుల భవనం గారు చాలా కాలం నుంచి పరిచయం కాబట్టి ఇలాగా అందరినీ కలవడం మనసులోని మాట చెప్పుకోవడం అనేది కూడా ఒక సంఘటిత శక్తికి జ్ఞానప్రదం జ్ఞానినాం మమ శబ్దంతో ముగుస్తుంది. భగవద్గీతలో మొదటి పాదము ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ 4 పదాలను వరుసగా అన్వయం చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రం అంటే మనం చేసేటటువంటి కర్తవ్య కర్మ. ఆ కర్తవ్య క్షేత్రంలో అంటే బాధ్యత. ఆ బాధ్యతను ఒక కర్తవ్యంగా నిర్వహించడమే భగవద్గీత బోధించినటువంటిది. అదే నీతి మమ నీతి మమ ధర్మ. ఆ చివరి మమ మొదటిది ధర్మ. మమ ధర్మము మన కర్తవ్యం ఏంటంటే మనం ఏ రంగంలో ఉన్నామో ఏ క్షేత్రంలో ఉన్నామో ఏ బాధ్యతలో ఉన్నామో ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక గురువుగా ఏ రంగంలో ఆ సమయానికి ఏ పాత్రను పోషిస్తుంటే దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడమే కర్తవ్యమే, అదే ధర్మం అని మనకు భగవద్గీత బోధించింది. పెద్దలు శ్రీనివాసరావు గారు ఒక మిలిటరీ మ్యాన్ లాగా మాట్లాడారు. గురువు గారు చాలా మంచి సందేశం, నాకు చాలా సంతోషమైంది. ఇట్లవరకు రామ్మోహన్ రావు గారు అయితే చాలా భగవద్గీతను అవపోసపట్టినటువంటి ఒక మహనీయ వ్యక్తి కళానిధి గారు. మరి అమ్మాయి సందేశం ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు. అందులో నేను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిని. అందులో ఏం లేదు. విషయం ఏంటంటే మరి లోతుగా పోకుండా 24వ పేజీలో డాడ్ అడుగుతున్నాడు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ లెసన్. భగవాన్ కృష్ణ emphasizes the idea of selfless action, meaning we should do our duties because it is the right thing to do, not because we want something in return. Suraj, but is not it hard to do something without thinking about what we will get for it? That it is challenging. Bhagavan Krishna says, just as smoke hides a fire, dust clouds a mirror, desire hides true knowledge. వేదాలు నేనేం చదవలే ఎప్పుడు, భగవద్గీత తెలియదు, రామాయణం తెలియదు, ఇప్పుడు తెలుసు. భాగవతం ఏమి తెలియదు. నాకు మనసత్వం ఏంటంటే ఎవరిని పలకరించకుండా ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు ఏదో కారణం ఉంటే తినుకుంటూ అక్కడ ఏదైనా పొక్కి మంచం ఉంటే దానిలో పడుకోవడం అనేది నా అభిలాష. కానీ ఎక్కడి నుంచో ఒక కేకలు వినబడుతుంది.
ఎక్కడి నుంచి ఒక వినపడుతున్నది, ఎక్కడి నుంచి ఒక ఇబ్బంది కనబడుతున్నది, లేచి అక్కడికి పరిగెత్తుతా, ఉండలేదు నేను ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోతా. అక్కడ ఈ న్యాయమో ఏదో ఒకటి వాళ్ళకి సహాయమో హెల్పో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇది చేయడం వల్ల నా ప్రాణం ఉంటుందా ఉండదా ఆలోచన నాకు రాదు. ఇది చేయడం వల్ల పెద్ద పెద్ద అధికారం ఉన్న వాళ్ళ యొక్క కోపానికి గురవుతున్నా ఆలోచన నాకు లేకుండా గొప్ప దానిపై కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఐ నెవర్ థాట్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. రిజల్ట్ ఏమన్నా వస్తుందా నేను అది ఎప్పుడు ఆలోచించాను. ఇటు పోతే రిస్క్ లైఫ్ ఓకే, కానీ అక్కడ పోవడం ధర్మం లేదు, అక్కడ పోవడం నా డ్యూటీ, నా బాధ్యత. దట్స్ ఆల్. నాలెడ్జ్ లేదు నాకు, నో నాలెడ్జ్ బట్ యాక్షన్. ఏ యాక్షన్? ఒకటే ఒక యాక్షన్. ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో, ఏదైతే నీకు కరెక్ట్ అనిపిస్తుందో, ఏదైతే నీకు ధర్మం అనిపిస్తుందో, ఎక్కడ అధర్మాన్ని ఎదిరించాలనిపిస్తుందో అక్కడ నువ్వు ధైర్యంగా అధర్మాన్ని ఎదిరించగలిగిన రోజు, నిన్ను నువ్వు లెక్క చేయకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రాణం పోతుందనే భయం లేకుండా ఎక్కడైతే మనం ఒక అడుగు ముందు చేసి న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం, మానవత్వం కోసం, లేదా పేదవాడికి హెల్ప్ చేయడం కోసం, టు వైప్ అవే ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ అన్నట్టు అక్కడ ముందుకు పోతాడో దానిలో బహుశా అది కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు, ఇది మనం చేసే టైంలో ఎప్పుడైనా మనకు మానవ మాత్రులం కాబట్టి భయం కలగచ్చు, ప్రాణం పోతుందేమో ఒక భయం కలగచ్చు. కానీ నాకు ఒక చిన్న స్లిప్ దొరికింది, ఒక గాల్లో పుట్టుకొచ్చిన ఒక చిన్న స్లిప్ దొరికింది. ఒకప్పుడు వేర్ ఫ్రమ్ యూ హవ్ కమ్ వేర్ యూ హవ్ టు గో. అక్కడ ఒక్క నిమిషం ఆలోచించిన, 2-3 నిమిషాలు ఆలోచించిన, ఎక్కడి నుంచో వచ్చాను లేదు, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాను, తర్వాత ఎక్కడికి వెళ్తాను. సో దిస్ ఈజ్ జర్నీ. ఇట్స్ ఎ జర్నీ. వెన్ ఇట్ ఇస్ ఎ జర్నీ, దానిలో దీనికి ఎండ్ అవుతుందని, బిగినింగ్ అవుతుందని భయం నాకెందుకు? దెర్ ఇస్ నో ఎండ్ కదా. ఇట్స్ ఎ జర్నీ, దెర్ ఇస్ నో ఎండ్. ఎండ్ లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం. ఈరోజు మొత్తం ప్రపంచంలో, మన భారతదేశం లోపల అనేక మంది ఏవైతుందో, ఒక దేశానికి మధ్య యుద్ధం, లేదా ఒక జాతికి ఇంకో జాతికి మధ్య యుద్ధం, లేదా కొందరి మీద దాడి చేయడం, లేదా కొందరిని శత్రువులుగా చూడడం, ఇదంతా ఎందుకంటే భయం కలగడం. తానెవరో తెలుసుకోకపోవడం వల్ల, ఈ విషయమంతా ఎవరో తెలుసుకోకపోవడం వల్ల, ఈ సృష్టికంతా ఒక్కడైనటువంటి విషయం మనం తెలుసుకోకపోవడం వల్ల అందరిలో ఉన్నటువంటి ఒక ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మను, ప్రాణమను, ఏమన్నాను, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, దాని పదం. కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. మరి ఎదుటి మనిషికి కళ్ళల్లో మనం నిప్పులు వస్తే, బాధ వస్తే మనకెందుకు ఆలోచన కలుగుతలేదు? అక్కడ ఆలోచించగలిగిన రోజు ప్రపంచంలో యుద్ధాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దోపిడీ ఉన్నది, ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉన్నది. ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నది. ఏమి గురించి వచ్చే తానేమి గురిపోవు, పుట్టువేళ మనకు గిట్టువేళ అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే మనం ఎక్కడికి పోతాం, తర్వాత ఏం జరుగుతుంది. అందుకని అవి ఏమీ అవసరం లేదమ్మా. అక్కడ వేరే విధంగా కాదు, ఏది అవసరం లేదు, ఏమీ లేదు. ఇది చేసేది అత్తకు అన్నం పెట్టాలా, నా ధర్మమోనో కాదా, ధర్మం కూడా వదిలిపెట్టు, మానవత్వమోనో కాదా, ముసలి మామకు నువ్వు సేవ చెయ్యాల, మందులు ఇవ్వాలి, అది నీ మానవత్వమోనో కాదా. ఒకరు లేబర్ పెయిన్స్తో బాధపడుతున్నారు,
వాళ్ళకి ఒక చిన్న సాయం చేయాలా చెయ్యొద్దా? అక్కడ నువ్వు ఏమీ ఆలోచించకుండా, ఆలోచన లేకుండా, మీరందరూ అంటారేమో ఆలోచన లేకపోతే, నేనంట ఆలోచన వద్దు. ఎవరిని ఎనిమి అంటే యువర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎనిమి. రమణ మహర్షి గారు చెప్పారు. నీ ఆలోచించడం అనుకో భయం కలుగుతుంది, భయం కలిగిన అనుకో ముందుకే. ఎవరో వస్తారు, చాలా ఇబ్బందులు ఉన్నాం, కష్టాలు ఉన్నాం, ఒక కూతురు పెళ్లి చేయాలి, నా జేబులో 1000 రూపాయలు ఇవ్వాలా, ఇస్తే నాకెట్లా, రేపెట్లా? 99,999,000లో ఒక 1000 తక్కువ అవుతున్నది నాకు. దిస్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. డూ ఇట్ వాట్ యు థింక్ యాజ్ ప్రాపర్, రైట్ యువర్ థింక్. అండ్ దట్ వాట్ హ్యాస్ బీన్ టాట్ బై డాక్టర్ గీతా. అదొక్కటే, ఇంకోటి థ్యాంక్ యూ. భగవద్గీత ప్రకారము, భగవంతుని మాట ప్రకారము, బికాజ్ భగవద్గీతలో ఎక్కడ కృష్ణుడు పలికాడనే లేదు, భగవంతుడు పలికాడనేది ఉన్నది. ఆయన ప్రకారము దేనిని జ్ఞానము అని అంటారు, దేనిని జ్ఞానము అని భగవద్గీత నిర్వచించింది, డెఫినేషన్ చెప్పింది షార్ట్గా. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సర్వభూత హితే రతాః తే ప్రాప్నువంతి మామేవ. అందరి మేలును కోరుకునేవాడు నన్నే పొందుతాడు అన్నారు. ఎందుకు పొందుతాడు అనేది సెకండ్ క్వశ్చన్. చాలు ప్రస్తుతానికి క్వశ్చన్. అగైన్ మీరు అటెన్షన్ ఇదే వన్ మోర్ క్వశ్చన్. ఎనీబడి కెన్ ఆస్క్ క్వశ్చన్ అండ్ ఎనీబడి కెన్ గివ్ ఆన్సర్. ఓకే, నేను అనుకుంటాను రెండోదానికి భగవంతుడు అందరూ అన్ని జీవుల్లో ఉన్నారు. సో అందరిని వేడుకుంటే దేవుడు మన దగ్గరగా చేరుతామని భగవంతుడు అనేది మనం పెట్టిన పేరా లేకపోతే ఏమన్నా ఉందా? అందరిలో జీవుల్లో ఆత్మ అనేది భగవంతుడే. మనం అందరం దేవుడి యొక్క. ఓకే, మనలో భగవంతుడు ఉన్నప్పుడు మనకు తెలుస్తున్నాడా లేదా? మనం తెలుసుకోలేకపోతే, ఎందుకంటే మనం మాయతో కప్పుకున్నాము. లేదు, మనకి 24 గంటలు 360 రోజులు తెలియబడేదే భగవంతుడు. భగవంతుడు అంటే సత్యం, భగవంతుడు అంటే సత్యం. సత్యం అంటే మార్పు లేనిది, మార్పు లేనిదంటే నాశనం లేనిది, నాశనం లేదంటే పరిమితి లేనిది, వితౌట్ ఎనీ బౌండరీస్. మరి సృష్టి మొత్తం వ్యాపించి ఉంది కదా. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు ఆ పరిమితి లేని సత్యము మనలో కూడా ఉంటుంది కదా. సో మనలో ఏదైతే మార్పు లేకుండా ఉంటుందో అదే కదా సత్యం, అదే కదా భగవంతుడు. అది అవునా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ ఫోటో చూడండి, అందరు వినండి, అవునా? ఇప్పుడు మిమ్మల్ని చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ ఎత్తు మారిందా మారలేదా, లావు మారిందా మారలేదా, బరువు మారిందా మారలేదా, డ్రెస్సులు మారినాయా మారలేదా, ఇష్టాలు మారినాయా మారలేదా, ఫ్రెండ్స్ మారారా మారలేదా, ఇప్పుడు కూడా ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయా లేదా, మనసు కూడా మారిపోతుందా లేదా, బుద్ధి లేక పనిచేశాను నా బుద్ధి వచ్చిందని అని బుద్ధి కూడా మారుతుందా లేదా? మారేది ఏది సత్యాలు కాదు కదా, మారేది ఏది సమాచారం కూడా మారుతుంది కదా. కానీ ఇన్ని మారుతున్నా ఆ చిన్నప్పుడు ఫోటో ఒకసారి మళ్ళీ చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? ఆ నేనే ఈ నేను అంటారా? ఆ నేనే ఈ నేను, నేను 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 అనేది ఎప్పుడు మార్పు చెందలేదు, నాశనం కాదు. ఈ మారే అన్నిటికీ ఆధారం ఉన్న ఈ నేను నేను అనే ఆధారం అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, పరిమితి కూడా లేకుండా ఉన్నది. ఇదే పరిమితి లేని అది అనంతం, మార్పు లేని శాశ్వతం, సత్యం అనంతం. అదే దానికి మనం విడిగా పెట్టుకున్న పేరు. అంటే నేను అనేది సత్యం. కాబట్టి నేనేమైపోతానని ప్రశ్న బుద్ధి లేని ప్రశ్న, నేను తక్కువ అనే ఆలోచన బుద్ధి లేని ఆలోచన. ఏది మారిన ఈ ప్రపంచంలో సకల దేవతలు కలిసినా కూడా నేను అనే మనం 24 గంటలు ఏదైతే అనుభవిస్తున్నామో దానిలో ఒక ఇంటికి వాసి కూడా తగ్గించలేరు. ఇక భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఎట్లా తగ్గించగలరు? సో నేను అనేది పరిమితి లేకుండా ఆధారంగా ఉండి అందరిలోనూ అన్ని ఏది తిరిగే ఫ్యాన్లోను, వెలిగే బల్బులోను, చిన్న బల్బులోను, పెద్ద బల్బులోను ఒకే కరెంటు పరిమితి లేకుండా, మార్పు లేకుండా, వ్యక్తం కాకుండా ఏకంగా ఎట్లయితే ఉందో పుట్టి పెరిగిపోయే అలలు, దాని మీద పుట్టి పెరిగిపోయే బుడగలు, ఈ అన్నిటికీ ఆధారంగా నీరు ఎట్లయితే ఆధారం ఉందో సృష్టి మొత్తం ఉండి నేను అనే
ఏది అది మనం పెట్టుకున్న పేరు మాత్రమే. ఏ ఆధారమైన మార్పు లేకుండా ఉన్నదో ఆ ఆధారానికి మనం తెలుగులో పెట్టిన పేరు నేను, హిందీలో పెట్టుకున్న పేరు నై, ఇంగ్లీష్లో పెట్టుకున్న పేరు ఐ, సంస్కృతంలో పెట్టుకున్న పేరు అహం. బస్ 24 గంటలు. అది దాని తర్వాతే ఏదైనా తెలియబడుతుంది. అది తెలియదనే క్వశ్చన్ లేదు. అట్లా కాకుండా బయట ఉందని వెతికితే ఈ సత్యం, ఈ పరిమితి లేని సత్యం 100 జన్మలు ఎత్తినా దొరకదు. ఎందుకంటే అది 0 డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కూర్చొని ఏదన్నా ఇక్కడ ఇల్లు క్లీన్ చేయాలంటే ఇల్లు క్లీన్ చేయాలంటాం, కానీ ఆ ఇల్లు క్లీన్ చేయాలంటాం కదా. ఆ పరమాత్మ కాదు, ఈ పరమాత్మ. పరమాత్మలోనే మనం ఉన్నాము. అవునా? 24 గంటలు మనకు ప్రత్యక్షంగా తెలియబడుతుంది. కళ్ళకు తెలియబడదు, చెవులకు తెలియబడదు. ఈ కళ్ళు నేను లేకుండా చూడలేవు, నేను నీ కళ్ళు చూడలేవు, ఈ కళ్ళు నేను లేకుండా పనిచేయలేవు. అన్నిటికీ మూలము నేను నేను అనే ఆధారము ఈ శరీరం గ్యారంటీగా పోయేదే. సకల దేవతలు మీకు సహాయం చేసినా, 800 కోట్ల మంది సహాయం చేసినా ఈ శరీరం పోయేదే. నేను నేను అనేది ఈ సృష్టిలో ఏ శక్తి కూడా నాశనం లేదు. ఏ నేను నీకు ముఖ్యమో ఆ నేను శాశ్వతమే. సో నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి అన్నీ నా కోసమే, కానీ దానికోసం నేను కాదు. సో ఇప్పుడు చెప్పండి, భగవంతుడు అంటే సత్యం తెలుస్తుందా తెలియటం లేదా? సత్యం తెలుస్తుందా తెలియటం లేదా? నేననేది ఉన్నదని తెలుస్తుందా తెలియట్లేదా? మీకు పోగులు ఉన్నాయా లేదంటే ఊడిపోయిందో లేదో కూడా తెలియదు. మీ మొక్క అర్థంలో చూసుకుంటే కానీ తెలియదు. ఉన్నానని 24 గంటలు తెలియబడుతుంది. ఇదే పరమ సత్యం, మార్పు లేనిది. నేను ఇంత అని చెప్పండి ఎవరన్నా. ఎవరితో పంచుకున్నా నేను తక్కువ అని ప్రూవ్ చేస్తే 10 లక్షలు ఇస్తానని ఆ పుస్తకంలో రాసి పెట్టాను. నేను తక్కువ అంటే నా జుట్టు తక్కువ అయితే, నేను తక్కువ అయితే, నా పట్టు ఎక్కువ అయితే, ఎన్ని నాన్ సెన్స్. ఒక బుడగ పుట్టి బుడగ సైజు తక్కువ అయితే నీరు సైజు తక్కువ కాదు, బుడగ సైజు ఎక్కువ అయితే నీరు సైజు ఎక్కువ కాదు. మార్పు లేకుండా అందరిలో ఆధారమై 24 గంటలు తెలియబడుతుంది. నేను నాది మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానము అని భగవద్గీతలో చెప్పిన మాట. సో నోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్ మైండ్. మైన్ ఆర్ మెనీ, ఐ ఆమ్ ది ఓన్లీ వన్. అవునా? నా చేతులు, నా కాళ్ళు, నా వేళ్ళు, నావి నావి అనేకం, నేననేది ఒకటే. నావి అనేది అనేకానికి, మారేటికి, మార్పు లేని నేనని ఒకే ఒక్కదానికి మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానము అని నా అభిప్రాయము అని భగవద్గీత చెప్పింది. అర్థమవుతుందా భాష? ప్రశ్న నేనే, సమాధానం నేనే. మరి కాదు, ఐఎమ్ డూయింగ్ ఏ మిస్టేక్. I should have allowed other people to answer. Okay? Any other question by others and answer also by others? Any question? Any question? Any question? The word of Krishna. No mention the word of Bhagavad Gita. ఇది భగవంతుడి మాటే కానీ కృష్ణుడి మాట కాదు. రేడియోలో మనం ప్రైమ్ మినిస్టర్ మాట వింటే అది రేడియో మెసేజ్ కాదు. ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ రేడియో ద్వారా వచ్చింది. భగవంతుడి మాట కృష్ణుడి ద్వారా వచ్చింది. బస్. ఓకే? Are you following? Correct? Is it correct or not? If I am wrong, tell me. Correct. Okay? Because you are the latest author, powerful, study. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు చెప్పి, కానీ పరమాత్మలోనే మనం ఉన్నామని చెప్పారు సరే. ఆ ఎనర్జీలోనే మనం అంతా వేరుగా అయ్యేలేమని రహస్యాన్ని చెప్పారు. ఆ రహస్యం తెలుసుకుంటే మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది. గురుగారు చాలా ధన్యవాదాలు. తర్వాత ఇకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, 2 క్వశ్చన్లు ఉన్నాయి. చాలా మంది మోక్షం కోసం అందరు కూడా మోక్షం అంటే ఏంటని చెప్పి, మోక్షం అంటే చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా మంది మళ్ళీ జన్మ రాకుండా, మళ్ళీ జన్మవిచ్చం కాకుండా మళ్ళీ ఆయనలోనే మనం కలిసిపోవడం అనేది, మళ్ళీ జన్మ లేకుండా ఉన్నది మోక్షం భావిస్తాడు. కానీ మోహం క్షయించడం మోక్షం అంటారు. అసలైన మోక్షం ఏంటి గురుగారు? మోక్షం అంటే అబ్సల్యూట్ ఫ్రీ. ప్రతి ఒక్క మనసు కోరుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ. ఫ్రీడమ్ అంటే ఏ ఒక్కడు పరిమితిని కోరుకోరు, ఏ ఒక్కడు ఎదుటి వాళ్ళ పెత్తనాన్ని కోరుకోదు. కానీ అలకి స్వేచ్ఛ లేదు, బుడకి స్వేచ్ఛ లేదు, సముద్రాన్ని మాత్రం ఏది మార్చేది లేదు. అన్ని పరిమితులు ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఉండలేము. నేను అనే దానికి ఏ పరిమితి లేదు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఒకటే నేను. ఇది ప్రతి ఒక్క మనసు, ఇన్ని రకాల మనసులు ఉన్నా అన్ని మనసులు కోరుకునేది అనంతమైన స్థితినే, మరణం లేని శాశ్వతమైన స్థితినే. అంటే సత్యంగా ఉండాలనే. అవునా? నేననేది అనంతమైనప్పుడు, నేనేది శాశ్వతమైనప్పుడు వాట్ ఎల్స్, ఈ ప్రపంచంలో వేరేది ఏది ఉందని నన్ను డిస్టర్బ్ చేస్తుంది? ఇంకా నాకు ఫ్రీడమ్ ఏంటి? ఈ మనసు తను తాను ఈ శరీరం అనుకొని లేని పరిమితులన్నీ ఏర్పరచుకొని
ఏది కులము, మతము, ప్రాంతము, శరీరము, నా ఎక్కువ నా తక్కువ అన్ని జైల్లో పెట్టుకొని పరిమితిని భరించలేక, అపరిమితాన్ని కోరుతూ పరిమితాన్ని భరించలేక స్వేచ్ఛ లేదని అనుకుంటుంది తప్ప అసలు నేను అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఉన్నదే అది శాశ్వతమైన పూర్ణత్వం, సంపూర్ణమైన స్వేచ్ఛ. బస్ మనసు పక్కన పెడితే, మనసుని మనహాని నమః చేస్తే ఉన్నదే స్వేచ్ఛ. అంటే మనసుని పక్కన పడేస్తే ఉన్నదే స్వేచ్ఛ. అన్నిటికీ ఆధారంగా ఉన్న నేను అనేది అసలు దానికి అది స్వేచ్ఛగానే ఉంటుంది. నేను తక్కువ అని భ్రమలో మనసు చెప్పినా, నేను తక్కువ అని బాధపడుతున్నా, నేను అనేది అప్పుడు కూడా తక్కువ కాదు. బల్బు మాడిపోయినా కరెంటు తక్కువ కాదు, నాశనం కాదు. అది చిన్న బల్బు పెడితే దాని వెనకున్న కరెంటు తక్కువ కాదు, పెద్ద బల్బు పెడితే దాని వెనకున్న కరెంటు వోల్టేజ్ ఎక్కువ కాదు. అవునా? అలానే మన మనసుతో అజ్ఞానంతో నేను తక్కువ, నేను ఆడ, నేను మగ అనుకున్నా, నేననేది ఆడ కాదు, మగ కాదు, పరిమితి లేదు. ఓకే, ఇఫ్ ఐ రాంగ్ యూ హ్యావ్ టు కరెక్ట్ మేడం. ఆధారపడేవాడు ఒకరు పొగిడితే ఎక్కువని, ఒకరు పొగిడితే తక్కువ అని నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. బానిసత్వం, ఇదే బానిసత్వం, ఇదే బానిసత్వం. దాన్ని వదిలిపెట్టడం, నేను సత్యమని గుర్తించడమే నిజమైన ఫ్రీడమ్. నేను సత్యం అని తన సత్య స్వరూపాన్ని గుర్తించడమే అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఈ బయట సన్మానాల మీద ఆధారపడటమే బానిసత్వం. బస్ కాకపోతే ఫార్మాలిటీగా కొన్ని కాదని లేకుండా ఉంటాం తప్ప నాట్ అదర్వైజ్. ఓకే, నౌ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సమ్ క్వశ్చన్. షుడ్ ఆన్సర్. Somebody should answer. What is meaning of samsara? What is meaning of sanskara? I added one more question. Brief. వల్ల ప్రామాణికంగా చేయవలసిన ధర్మాల్ని సంస్కారం అంటారు. ఓకే, ఇకపోతే సంసారం అంటే అక్షర మనకు మోక్షం రావాలంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది సంసారం. ఆ సంసార బంధంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బంధనాల్లోంచి మనం బయటపడడం కోసం, మన మోక్షాన్ని పొందడం కోసం మనం ఏదైతే జ్ఞానాన్ని మనం అందుకుంటామో, ఏదైతే జ్ఞానం కోసం పరితపిస్తామో, ఆ పరితపించడానికి కలిగించిన అద్భుత అవకాశమే సంసారం. ఏమన్నా అందరికి క్లారిటీ వచ్చిందా? లేకపోతే అనదర్ పర్సన్ కెన్ ఆన్సర్. సంసారం, సమ్ అంటే కొంచెం, సారం, ఈ సంసారం అంతా కొంచెం ఎసెన్స్. ఇదంతా కూడా చాలా ఉన్నది అని అనుకుంటున్నాడు. దాంట్లో ఏమీ లేదు. సంసారం కొంచెం ఉన్నది. ఏది? అదే నేను అని తెలుసుకోవటమే సంసారం. సంసారం కాదండి, నేను అని తెలుసుకున్న తర్వాత సంసారం ఏంటో తెలుస్తుంది. అది ఓకే. Ultimately he is there to give the final answer. You are the dead, right? You are the dead. Yeah, he is the dead. Yes. Today. సంతోషమే దేవుడు, ఆనందమే దేవుడు. ఆ ఆనందం కోసం బయట విషయాల మీద ఆధారపడటమే సంసారం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈ శరీరమే నేనని ఇదుంటే బతుకుంటూ ఏదున్నానే సంస్కారం అంటే త్రిగుణాలను బలహీనం చేయటమే, లైక్స్ అండ్ డిజైర్స్ని తగ్గించుకుంటూ పోవటమే సంస్కారం. అది పెంచుకుంటూ పోవటమే జారి పట్టమే సంసారం. అంటేనే జారి పట్టడం, సంస్కారం అంటే లేవటం. బస్. ఓకే, వండర్ఫుల్. గురువు గారు, నెక్స్ట్ క్వశ్చన్. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను బంధుత్వము, పరివారం ఈ కొరకే ముడిపడి ఉంది ఏమనుకుంటున్నాను నేను. మన పరివారం అంటారు, మన బంధువులు జనం అంటారు. For helping is that is bondages. నేను తెలుసుకుంటే బంధాలను పెట్టుకోండి. That is opposite of bandha. Okay. ఏ బంధాలు ఉన్నాయి నేను తెలుసుకుంటే. If I am wrong, please correct me. Next. Thank you, Guru. But don't expect me to give the answers. Answers also need to be given by everyone. No, she is the dead. No. మనం గ్రహించాము. What is the purpose of life? That is the question. అంటే జీవిత యొక్క ఉద్దేశం ఏంటి? నాకు తెలిసినంత వరకు మోక్ష సాధన కోసమే. ఎందుకంటే మన ఈ వెన్నుముక్కలో మనకు మన బ్రెయిన్ బాగా ఉంటుంది కాబట్టి వేరే జీవుల కంటే మనకి
ఆలోచించే శక్తి ఉంటుంది. మనం వెన్నుముక్కల నుంచి ఆ In my శక్తి opinion, లేస్తుంది perfect answer. కాబట్టి, ఆ శక్తి లేవగలుగుతుంది కాబట్టి మనం మోక్ష సాధన కోసం మనం ధ్యానం చేయగలం కాబట్టి ఒక మోక్ష సాధన కోసం బాట వేయడానికి ఈ జన్మ. In my opinion, that is the best answer. Yes, sir. I would also like to Mike, add Mike, another Ivan. point. Is firstly to gain moksha. So yeah, that is one of the main. In fact, it is the main. Yeah, it is the main reason. That is moksha prapti. Second, another sort of like sub reason I would like to tell is this human body we have got. Another reason is loka kalyanam. We have got this body which is on the top level of all species, and it is our duty to help other beings also uplift themselves. First, to uplift ourselves, and secondly, to uplift other beings as well. So, according to me, those two are the things. First is moksha prapti, and then loka kalyanam. I will tell you. The working for the local kalyan with freedom. These are not two things. This is only one thing. Okay? As long as we are in the body and this mind. Excellent answer. Pardon, sir? Okay? Yes. So what is enlightenment actually? So how to actually Don't turn that side. what is enlightenment? Enlightenment. Enlightenment. Sorry, enlightenment. Sorry. What అంటే is enlightenment? జ్ఞానోదయము అంటే ఏమిటి? మన జీవన జ్ఞానోదయము అన్న enlightenment. enlightenment అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు. మనకి చాలా మంది enlightenment కలిగింది వచ్చింది అంటారు కదా, అది సాధనతో వస్తుందా లేకపోతే పూర్వజన్మ ప్రారంభం ప్రకారం వస్తుందా? ఎందుకంటే నాదో ఎగ్జాంపుల్ ఉంది, మీరు చెప్పే ఆన్సర్ పెట్టి Now I am requesting everyone to think. కృతంతోనే మనకు ఒక సాధన వస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో జన్మలో కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి అట్లీస్ట్ మనకి ఈ జన్మలో ఒక సాధన చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఒకటి. రెండోది ఇలా అది ఆ సాధన చేయాలని ఆలోచన వస్తేనే, అది పూర్వజన్మ సుకృతంతోనే మనం అది తీసుకొని వస్తేనే ఆ సాధన వల్లనే మనము ఆ కుండలి శక్తిని జాగృతి చేసుకొని ఎప్పుడైతే మన మూలాధారం నుంచి సహస్రం వరకు మన కుండలి శక్తి వెళ్తుందో అది ఈశ్వరుడిలో లయ అవుతుందో అది నాకు తెలిసినంత వరకు ఎన్లైట్మెంట్. సో అది నేను అని, నేనెవరు కాదు, నేను పరమాత్ముడు, నేను ఒకటే, నేను అన్ని జీవుల్లో ఉన్నాను అని తెలుసుకోవడమే Enlightenment. That's సాధన ప్రకారం అయితే సాధన ప్రకారం సాధన ఎలా అంటే సాధనలో అన్ని రకాలు ఉన్నాయి. ఒకటి మనము సాధనలోనే ఒకటి మనము అంటే నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో నేను చెప్తాను. సాధన అంటే ఒక్కొక్క చక్రంలో మనం వెళ్తూ ఉండాలి. ఆ చక్రం రొటేషన్ బట్టి మన చేసే పుణ్య కార్యక్రమాలు బట్టి చక్రాలలో రొటేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే చక్రంలో రొటేషన్ జరుగుతుందో మన శక్తిని పైకి లేస్తుంది. సో ప్రతి చక్రంలో మనది లేవాలి అంటే మనం కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ఆలోచించాలి, మంచి చెయ్యాలి. ఎప్పుడైతే ఆ మంచి అంటే దేవుడి మీద నవవిధ భక్తిలో ఉండొచ్చు, మంచి చారిటీ వర్క్స్ చేయొచ్చు, పుణ్యనగర్లో చేయొచ్చు, తీర్థాలకు వెళ్ళొచ్చు, ఏదైనా మంచి చేసి మంచి ఆలోచన ఉంటే ఆ శక్తి లేవడం జరుగుతుంది. my question is, what is manchi, what is chedu, what is good and what is bad? ఆ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిజెక్షన్ అనేది మనకి రెండు ఉంటాయి. మనకి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి వింటామో ఆ విచక్షణకి మంచి వాళ్ళు ఆ మంచి మనం తెలుసుకోగలగాలి అంటే మన తద్విద్ధి పనిపాతైన పరిపృష్టిని సేవాయ ఉపదేశ. Our likes and dislikes is good. What increases our likes and dislikes is bad. Am I correct? సో ఆన్లైన్ ఆన్సర్ లో మీరు డిస్క్రిప్షన్ కాకుండా She is only 2 years elder to me. అసలు మనకి ఏజ్ లేదు కదా సార్. See, forget about that. See, I am trying to see that she loves me. మీరు అన్నది కరెక్టే. And I am craving. ఏజ్ లేదు. Listen completely. So I think I will be too happy and this thing only when she loves me. Then I am approaching her in front of so many people. She told, "You are a rogue, useless fellow." Then I got so much insulted, felt like committing suicide. Correct? So when my strong desire becomes a problem to be creating pain,
that teaches me real wisdom leading to enlightenment. So the real guru is our suffering. సఫరింగ్ లోంచే మొత్తం మీద ప్రారంభమైన చాలా కష్టాలు చాలా మంది గురుగారు చెప్పింది 100% ఎందుకంటే కష్టాలు లేకపోవడం వల్ల మనకు మోటివేషన్ కాదు, బయటపడడానికి ప్రయత్నిస్తాం. అందుకే సంసారం అనేది ఉపయోగపడుతుందని చెప్తాను. పోతే సూర్యకాంతమ్మ గారు చాలా చేసి మాట్లాడారా అదే మీరు అన్నారు కదా, జ్ఞానోదయం అనేది సాధన లేకుండా కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రత్యక్షంగా వారికి చాలా ట్రై చేస్తుంది కదా. మరి జ్ఞానోదయం కదా చాలా సాధన, అది ఎక్కడ పోతుంది అంటే పూర్వజన్మ కర్మ దాని ప్రకారం మన లైఫ్ వస్తుంది కాబట్టి ఆ కర్మల ప్రకారమే జీవి యొక్క ఈ జన్మ ఒకటి ఆలోచించారు కాబట్టి ఎందుకని సడన్గా వివేకానందుడు ఎలా అది ఆ ఎందుకు మనం ఒక వివేకం రాలేదు? ఈ రోజు మనం ఇలా అందరం కూర్చొని ఇలాంటి చర్చలు చేసుకుంటున్నామంటే కూడా ఎక్కడి నుంచో మనకి don't bring something which is not there. See, let us enhance our intelligence. That is there here. Don't attribute something. మీరు అందరూ కరెక్ట్ గా ప్రామాణికంగా సొసైటీలో మనం చాలా చాలా అంశాలను పరికిస్తామని చూస్తాం కాబట్టి ఆ విశ్లేషణలో భాగంగా మనకు కొన్ని సమస్య నివృత్తులు జరగాలి కాబట్టి మనం ఇవి పెట్టుకున్నాం కాబట్టి అద్భుతమైన ఈ కార్యక్రమం ద్వారా మనలో ఏం చూసావు నువ్వు ఇప్పుడు దాకా ఏ జ్ఞానం పొంది నువ్వు చెప్తున్నావు అది ప్రామాణికమా కాదనేది ఎవరు నిర్ణయిస్తారు? అది నీ యొక్క అంతరాత్మే, నీకున్న నీలో ఉన్న పరమాత్మ ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో పరమాత్మ పలికిస్తుంది, శరీరం కాదు కాబట్టి. మీరు అన్నారు కదా, all the things are being done by Jivatma, not Paramatma at all. There is no role of Paramatma at all. Whether they came late, road has not caused them. నాకు తెలిసినంతలో పరమాత్మకు జీవాత్మ డిఫరెన్స్ అంటే పరమాత్మ ఆధీనంలో త్రిగుణాలు పరమాత్మ ఆధీనంలో ఉంటాయి. So road does not take any responsibility for anybody's travel. But without road nothing will happen. But road by itself does not make us to go forward or backward or cause accident. So Paramatma's involvement is not there. Bhagavad Gita అంటే ask other people. Don't Bhagavad Gita. Yes. I think he already knows, that's why he does not know. He wants to allow others to think. Correct? He must have already told what is meant by Bhagavad and Gita. That becomes Bhagavad Gita. చెప్పండి, భగవద్ గీత అని అడుగుతున్నారు, మీనింగ్ really the word Bhagavad and the word Gita, Bhagavad Gita, what is the real meaning? అంటే భక్తి అయినప్పుడు ప్రాపంచిక విషయాలను తలుచుకో కాబట్టి ఏకాగ్రత ముఖ్యంగా అంటే భక్తి ఏకాగ్రత. మరి భగవత్ అంటే అంటే జ్ఞానం అంటే నేను ఆత్మస్వరూపాన్ని అన్న జ్ఞానం. సో భగవద్గీత నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తెలియజెప్పే జ్ఞానమే భగవద్గీత. ఓకే. భగవత్ మీన్స్ సంపూర్ణ శక్తి, all power. The meaning of the word Bhagavat is complete power, all power, that is Sampurna Shakti. Gita is the instruction or the way to get that complete power. అంటే సంపూర్ణమైన శక్తికి మార్గము భగవత్ గీత. 100% same. Okay, any doubt? Try to listen, at least if you think, try to think, then whatever anybody gives answer, it will stay in your mind. Otherwise, if you are not thinking, okay, people are talking, means you will not, your interest will not be there, your concentration will not be there, hence you will not receive this information, most vital things. Okay? Over. ఆత్మ పరమాత్మ అనే పదానికి వినిపిస్తాయి కదా, ఆత్మ పరమాత్మ ఒకటేనా, ఒకటే వేరువేరా? Okay. Who will answer? If she is asking about Atma Paramatma, whether they are the same or separate, if separate, what is the difference?
ఐఎమ్ ఓన్లీ ట్రాన్స్లేటింగ్ into English. పరమాత్మ నుంచి వచ్చింది. You know everything. మీరు ఎంత చెప్పారు? You charge to. పరమాత్మ గురించి ఇందాక చెప్పారు. చెప్పేసానా? చెప్పారు. ఎవరన్నా చెప్పండి, సింపుల్ ఆన్సర్. పరమాత్మ అనేది మహాసముద్రంలో అయితే ఆ సముద్రంలో చేపలే జీవాత్మ. చేపల అదే చేపల్లో చేపలు మనం చేపల శరీరం ధరించి. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్. సముద్రం పరమాత్మ అయితే అలా బుడగలు జీవాత్మ. వెరీ నైస్. దీంట్లో కుమార్ చెప్పాను. ఇంకో డైరెక్ట్ ఈ శరీరాన్ని నడిపించే మూలం అంటే మనసు జీవాత్మ. అన్ని శరీరాలకి ఆధారమైన మూలం నేను నేను అనేది పరమాత్మ. స్ట్రైట్ సత్యం. ఈ నన్ను చూసి అడగవచ్చు. పరమాత్మ కాదు సత్తా. ఒక నిమిషం తెలుసుకుంటే ఏం తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఉండదో. జీవాత్మ ఉన్నాడు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ పరమాత్మ ఆధీనంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆధీనం ఉన్నాయా లేవని సర్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమపి. That is correct, but they are under the control of them. సో ఇక్కడ చిన్న విషయం, ఆధీనంలో ఉన్నాయా లేవనే విషయం తర్వాత డిస్క్రిప్షన్ చర్చ. కానీ జీవాత్మ పరమాత్మ అని డిస్క్రిప్షన్ ఆన్లైన్ చెప్పాలంటే ఇప్పుడు అర్థమైందా? జీవాత్మ పరమాత్మ ఈ మనసును కంట్రోల్ చేసే మనసే జీవాత్మ. అసలు అన్ని మనసులు కూడా ఆధారం ఉన్న మార్పు లేని నేను అనేది పరమాత్మ. అదే మనం వేరుగా లేవు. మీరు అలా చూసారా? పరమాత్మలో మనం వేరుగా లేవు అంటే No, there is a difference between current and the bulb. There is a difference between current and the fan. మీరు అలా చూసారా? సముద్రం మీరు బుడగా చేప. ఇక్కడ ఇప్పుడు బుడగా చేప రెండు ఉంటే చేప కూడా సరి విడిచిపెట్టేస్తే బుడగ కూడా పేరిపోతుంది. బుడగ అక్కడ జీవం ఉంది, ఇక్కడ బుడక జీవం లేదు, చేపల జీవం ఉంది. కాబట్టి నేను చేప ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనందరూ కూడా ఎక్కడ ఉన్నామంటే మనం వేరేగా ఏం లేవండి. అట్లయితే సముద్రానికి జీవం లేదు, పరమాత్మ సముద్రానికి జీవం లేదు, చేపకి జీవం ఉంది. అసలు బ్రహ్మమే అంతా, ఆయన అంతా బ్రహ్మమే కదా. పదార్థంలో అంతా బ్రహ్మ పదార్థం. పదార్థంలో లేదే ఆయన ఎక్కడ లేడు. See, my finger is also పరమాత్మ. పదార్థంలో కూడా ఉంటాడు కదా సార్ ఆయన. చూడండి, నా చెయ్యి కాలు కూడా అన్ని పరమాత్మే కదా అని చెప్పే దాని ప్రకారం ఆపరేషన్ చేసేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తే కాలు పగల పడుతుంటే కనీసం మనసుకి ఏమైనా తెలుస్తుందా? కాలుకి ఏమైనా తెలుస్తుందా నేను సఫర్ అవుతున్నానని? దానికి ఏమి తెలియదు. జడము, కాలు, చెయ్యి. సో అన్ని తెలుసుకుంటాం. ఆధారమైన నేనికి ఏమి తెలియని కాలికి చేతికి సేమ్ అని ఎట్లా అంటాము? శరీరం జడం కరెక్టే. నేను అంటుంది మీరు చెప్పింది 100% కరెక్ట్. సముద్రం అనేది పరమాత్మ అనుకుంటే దాంట్లో ఉండే మిలితమే ఉండే వాళ్ళే మనం వేరుగా లేవు. కానీ శరీరం ధరించి ఉండడం వల్ల లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యము. అరే, సో ఫార్ వి హావ్ బీన్ డిస్కస్ సేమ్ మాట్లాడుతున్నాం కదా. వాట్ ఈస్ ట్రూత్ ఈస్ ఆస్కింగ్. త్రికాల భాగ్యం సత్యం. 3 కాలాల్లో, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో మార్పు చెందకుండా ఉండేది సత్యం. ఓకే, ఆన్సర్. వండర్ఫుల్. అంటే ఎప్పుడు మార్పు చెందనిది భూత భవిష్యత్ అయితే ఎప్పుడు మార్పు చెందనిది సత్యం. ఎప్పుడు మార్పు చెందనిది అంటే నాశనము కానిది, అంటే పరిమితి లేనిది, అంటే క్షణము కానిది, అంటే అక్షరమే సత్యం. అక్షరమే సత్యం. ఈ అక్షరం కాదు, ఈ అక్షరాలు కాదు. అక్షరం అంటే మార్పు లేనిది, నాశనం లేనిది, సత్యం. అది నేను నేను అనేది ఒక్కటి మాత్రమే. శ్లోకం భగవద్గీత. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కష్టం. దాన్ని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, కుండలి నాడి గురించి మీరు మాట్లాడారు. కుండలి నాడి జాగరణ ఎట్లా చేయాలి చెప్పగలరా? మనము చేసి నాకు దానికి విధి విధానాలు ఉంటాయి. కొన్ని మన శ్వాసతో, కొన్ని మనం వేగ శ్వాసతో కూడా చేసుకోవచ్చు జపం. ఎందుకంటే నాకు అంటే నా ప్రకారంగా నేను జపంలో నేను దేవుడిని తలుచుకుంటున్నాను. దేవుళ్ళు ఎంతమంది, భగవంతుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? హౌ మెనీ గాడ్స్ ఆర్ దేర్? హౌ మెనీ భగవాన్స్ ఆర్ దేర్? I do not know. You need many. You can say many. That is better answer. 33, like many gods, and there's only one Paramatma. One Bhagavan. One Bhagavan. Bas. అంటే తండ్రి ఒకటే.
We have internal understanding. Whatever I say, she will say yes, sir. Whatever she says, I will say yes, sir. ఆ ధ్యానం అనేది గురుముఖంగా తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ గురువు అయితే మనకి ఆ ధ్యానం Correct guru, you cannot find. They will mislead us. We will become slaves of those people. Mostly, అంటే అది మీరన్నట్టు మన మంచి గురువు అయితే మన మనసుని గుర్తిస్తుందండి. very difficult to find such persons. And no person on the face of the earth is free from all the three gunas. As per the sloka number 40 of 18th sloka, 18th chapter. Sir, please tell me that. Nadadasti Pudimbyamba. Divideveshu Vapunaha. Sattvam. Sattvam Prakriti Jayamuktam Yadevi Syatri. So many people are there. Brahmana Kshatriya Vaishya, That is next sloka. Natadasti Prithivyaam va Dividevishu Vapunaha. Sattvam Prakriti Jayamuktam Yadevi There is not even a single person on the face of the earth and even among the gods who is free from all the three gunas. If I am carrying the one ton of three gunas, Ramana Maharshi is carrying 1 gram of three gunas. That's all. That is the difference. Yes, there is a lot of difference. ఈజీ పని కాదు కుండలి నాడి జాగృతి చేయడం. అయితే ఒకటి మనకు అదే చెప్తున్నాను నాకు తెలుసు మనకు ఈ విషయాలన్నీ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇంకా ఉండేది. ఆ శ్లోకాలన్నీ మీరు కలియుగంలో చేయలేరు లేకపోతే కాదని చెప్పి ఆ శ్లోకాలన్నీ తీసేసిండు. బ్రహ్మరంధ్రాన్ని వేధించుకొని నవద్వారాలు బంధించి ఎట్లా బయటకు వెళ్ళాలి అనే విషయాలు అవన్నీ అందులో ఉండేవి. భగవద్గీతలో ఉండేది. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అవన్నీ తీసేసిండు. చాలా కష్టసాధ్యమైంది. సాధనతోనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగానే కలర్స్ కనపడతాయి. ఇది తెలుసు రెడ్ ఆరెంజ్. నాకు చాలా మటుకు డైరెక్ట్ గా పర్పుల్ అండ్ వైలెట్ కనపడింది. గ్రీన్ పర్పుల్ వైలెట్, బ్లూ నుంచి గ్రీన్ పర్పుల్. సో అది డైరెక్ట్ గా ఎందుకు కనపడుతుంది మనకి అంటే నేను ఏదో సాధన చేసుకుని వచ్చాను అందుకని నాకు అది ఇంకా ఈజీ అయిపోలేమో. అరే అది నేను చేస్తున్నానని అదే భగవంతుడు భగవద్గీతలో చెప్పిండు అనేక జన్మ తతో యాతి పరామాతి. అనేక జన్మల సాధన చేస్తుంటే వాళ్ళు సడన్ గా చనిపోతే ఎట్లా అనే విషయము అర్జునుడు క్వశ్చన్ ఇస్తాడు అక్కడ. సాధన చేస్తూ ఒకవేళ వర్షానికి మేఘాలు రెడీగా ఉన్నాయి, గాలి వీధించి బాగా మేఘాలు చిన్నమైపోయి వర్షం పడకుండా అవుతుంది. అట్లా మీరు సడన్ గా సాధన చేస్తూ చనిపోతే ఎట్లా అనే క్వశ్చన్ అర్జునుడు వేస్తాడు ఇక్కడ భగవద్గీత. అప్పుడు భగవంతుడు చెప్తాడు వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మంచి ఇంట్లో భక్తి మార్గం ఉన్న ఇళ్ళలో డబ్బుకు కానీ తిండికి కానీ లోట్లేని ఇళ్ళలో ఆటోమేటిక్ వాళ్ళే జన్మనిస్తారు. వాళ్ళ కంటిన్యూ సాధన మనం టైపింగ్ చేస్తూ కంటిన్యూ నెక్స్ట్ పేజ్ ఎట్లా కొడతామో అదే రకంగా కంటిన్యూ అవుతుంది. గ్యారంటీ అని చెప్తుంది. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాను శాశ్వతి సమాః శుచీనాం. Any other question please? కర్మ అంటే ఏంటి? ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయాలి? ఎవరైనా చెప్పండి. కర్మ అంటే ఏంటంటే ఇంద్రియాలు ఎట్లా ఇస్ నాట్ కర్మ. See, even Bhagavad Gita may not talk about certain things very clearly. See, listen one thing very carefully. While talking, I have done like this, hand, like this. What we do is kriya. The experience what you get out of doing that kriya is karma. Listen properly. See, if I ask you to prepare curry, you are doing because you got habituated without thinking of anything, your hands are doing, your mind is somewhere. Then only cooking kriya is done, no cooking karma is done. But if you go on scolding my husband, never helps, I have forced to do everything on my own, I have to study a lot, that means you develop a type of strain over that, dislike over that cooking, that is karma. Otherwise, very nice, today is coming very nicely, tomorrow I should do even better. You develop a liking towards that cooking, that is also karma. Whether your liking increases or disliking increases, that is karma. If there is no liking or disliking, it is not karma, it is only kriya. Your swasa is going on every minute, but you do not have any experience of that. So it is only kriya, it is not karma. Are you able to understand?
Are you able to understand? So what Bhagavad Gita has been telling is, do anything without attachment. When you do without attachment, there is no karma, only kriya. Even Bhagavad Gita does not specify very clearly. Okay. Hello, am I correct? Really? You should not bluntly support. Okay, fine. Any other question? Any other question? How to control Indriyas? How to control Indriyas? Sir, follow question. So you mean to say karma is good and Karma is always bad. Karma is always bad. Karma is always bad. Developing, doing things with liking and with hatred and makes you bondage. Bondage. Okay. Don't believe me whatever I say. Yes. ఇంట్లో చుట్టం వస్తే రాక ఫ్రెండ్ వచ్చాడని అలిసిపోయేటట్టు చేస్తారు. అదే ఎనిమిది వస్తే వాడు పోయిన దాకా వాడు పోయిన దాకా పీస్ ఉండదు. ఏదైనా యు ఆర్ బౌండెడ్. సీరియస్ గా చూడండి. ప్లీజ్ డోంట్ టేక్ మై ఆన్సర్స్ యాజ్ anything. You have got intelligence, you have got experience, and I want all of people's intelligence and experience to be used at this time. Don't bring any individual experiences. If some experience is there, add the intelligence also, Vivekam also to that, and then only bring it as answer. Understand? Then the real truth will come. Then real truth will come. Okay? Okay. I think we are coming to the end. I am very happy. Many people are participated. But if anyone, one or two people, if they want, how to control Indriyas? See, do you want eternal happiness or short-term happiness? Eternal happiness. The girl is going. I feel she's very nice, and if I touch her cheeks, I will be much more happy. Because my Indriyas are telling like that. If I go and touch, what will happen? Slap. And if complicated is there is a police case, I will go to the under, all my honor is lost, all my this thing. What is that I am seeking actually? Eternal happiness. If I control that, I will be at peace. Because that is temporary. That is temporary. That is temporary. Also, by chance he accepts. How long I will be deriving happiness out of that? And even if he started laughing and coming and this thing, I have to run away. I have to run away after some time. Correct, sir? పడిపోవాలి. మనం అంటబడే వాళ్ళు మన అంటబడితే అది టూ మచ్కి అంటబడితే భరించలేం, సహించలేం కదా. అంటే అర్థమేంటి? ఏదైతే మీ ఇంద్రియాలు చెబుతుందో అది మనం మనసు కోరుకుంటుందేమో ఎప్పుడుంది ఆనందము, మన ఇంద్రియాల ద్వారా వచ్చేదేమో టెంపరీ ఆనందము. చెప్తారా? ఏ సంస్పర్శజ భోగా అది ఎక్స్ప్లెనేషన్ I did not talk about it. So, correct? Once you know that, why I left whiskey, why I left breedies, every day I used to speak 4 packets, why I left non-vegetarian, my inner things was telling what is not the thing. Ultimately, when you start meditating, when your mind becomes peaceful and when you slow, your mind becomes slow, then your intellect will be able to control the mind. See, a new driver, if the car is going very slow, very speedily, see, the person who is training makes it to go very far, then he will not be able to control. So you will reduce the speed so that you will be able to control. So when the mind speed is yes, by meditation, observing the breath or otherwise something, so the intellect will have occasion to control it in the beginning. Once the intellect becomes stronger enough to control the mind, even if the mind tries to run faster also, intellect still takes over.
An intellect with a strong declaration is nothing but Vinayaka. Vinayaka. ఇప్పుడు మీరు అన్నారు కదా నేను అప్పుడు The experience is stored in the subconscious mind. Correct? And the intellect was saying this is not the thing what I really want. Intellect. Everything within the jiva. శరీరం అనేది వాహనం అనుకుంటే ఆ వాహనాన్ని మనం Second means body by itself does not know. బాడీ భౌతిక పదార్థం కాబట్టి దాన్ని ఫుడ్ పెట్టాలి కదా. All this is happening within the mind. ఇక్కడ మన మనసు Jiva. The jiva has to ఒకటేనండి మనసుతో మనసును చంపేస్తే మనహాన్ని నమః చేసేస్తే నమో భగవతే వాసుదేవాయ నమో నారాయణాయ నమః శివాయ. సో వన్స్ యు ఎలిమినేట్ ది మైండ్ నమః మనః ఇస్ మైండ్ ఇట్ సో మెనీ లైట్స్ అండ్ డిస్లైట్స్ నమః ఇస్ థ్రోయింగ్ అవే ఆల్ లైట్స్ అండ్ డిస్లైట్స్ దెన్ యు ఆర్ శివ యు ఆర్ నారాయణ యు ఆర్ వాసుదేవ బస్. కరెక్ట్ చీజ్ ఈమె ద్వారా నేను ఒక 4 శ్లోకాలు వినాలనుకుంటున్నాను భగవద్గీత. ఓకే ఇట్స్ వండర్ఫుల్. ఈమె భారతదేశానికి కొత్త పరిచయము భగవద్గీత. Yes. Over. స్టార్ట్ మనం మీకు వచ్చినాయి Whatever you like. నేను చెప్తాను. పురుషోత్తమ ప్రాప్తి యోగః శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః పునః ప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాని నిసन्तతాని कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादेन च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपत्ते यतः प्रवृत्तेः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. చాలా బాగా మంచి ఉచ్చారణ ఉన్నది. వెరీ వెరీ హ్యాపీ. ఒకటే దానికి ఒక్క శ్లోకానికి సామి అర్థం చెప్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భగవద్గీతలో ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నేను మెమెంటో మీద ఇది రాసిచ్చిన అందరికి చిన్నగా సమ్మరి. Whatever you like. Any shloka? Please silence, please. So this shloka is from the 6th chapter. This is the 5th shloka from the 6th chapter. So in this shloka, it means to elevate yourself from the power of your mind, and this shloka technically means that our mind, it's very powerful. This mind can either be our greatest friend or our greatest enemy. So it's up to us to rightfully use our mind for the benefit of ourselves and for the others. So yeah, that's what it means. Elevate yourself through the power of your mind. Yourself means what is that self? Your mind, yourself. What is that self? Our intellect, which we know, the whole merging with God, moksha prapti, the intellect of ourselves, that the soul. I could not listen properly. Soul, okay. Yeah. You said soul. You have to lift the soul. Yes. But generally soul, people say it cannot be destroyed, it cannot be altered. How can you lift it up? How can you make it bigger? Soul. Through gaining the divine knowledge, automatically. Divine knowledge is to be got by whom?
by us, by our intellect. We have to use our intellect. Yes, yes. So our intellect has to be trained. Intellect is a part of the mind. Wonderful. Yeah. And intellect has to control the mind. Okay? Wonderful. Wonderful. The real meaning is in your mind, Atmana means in your mind, you keep the true self that I am. That is, I am means, the Atma means normally called Parabrahma, but here I am. I am is a non-changing truth. This non-changing, the fact that I am a non-changing truth, you keep in your mind to a very great extent. That means remember that I am the truth, non-changing truth, to a great degree, great extent. When a mind knows that I am non-changing truth, then the mind becomes our best friend. Then when the mind thinks I am the body, what she has given meaning is day-to-day life, wonderful answer. But beyond that, I am the body means avsade. Yes, na atmanam avsade. Never think I am less. Never think I am less. I am, do not become less at all. It does not change at all. Carry on. Any question, anybody? Still you have it? No force. అహంకారం కాదు. నేను అనేది అహం. నేను మగ అనేది అహంకారం. నేను ఆడ అనేది అహంకారం. నేను తక్కువ అనేది అహంకారం. నేను ఎక్కువ అనేది అహంకారం. సో నేను అనేది ఏ క్వాలిటీస్ లేదు. నేను నేనైతే ప్రతి మనసు 24 గంటలు తన అనుభవంలోనే అనుభవిస్తూ దేవుడు నేను అనేది సత్యం. నిజం వేరు, సత్యం వేరు. మనం అందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అనేది నిజం, సత్యం కాదు. ఓకే? సో సత్యమైన అక్షరమన్నా ఒకటే కదా, అక్షరం క్షరం. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్, నిరంతరంగా ఉండే వాళ్ళం మనం అందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. హి ఇస్ నాట్ లైక్ దట్. నేను జీవాత్మ ఇస్ ద మైండ్ which changes, which acts upon the body, which utilizes the body. ఈ శరీరాన్ని వాడుకునేది జీవాత్మ, లేదు మనసు. ఏ మార్పు లేని, ఆధారం లేని, ఏ బాధ్యత లేనిది నేను అనే పరమాత్మ. మనసు వాడదు కదా, మనసుకి దీనికి సంబంధం ఉందా? మనసు కోరేది నేనుని, మనసు పనిచేసేది నేను అనే ఆధారంతో. కానీ బుడగ ఎట్లయితే నీరు కాదో, బుడగ ఆకారం బుడకు ఉంది, నీటికి లేదు. సైజు బుడకు ఉంది, నీటికి లేదు. అది ఆ తేడా ఉంది. కానీ ఈ బుడగ ఏర్పడింది ఆ నీటితోనే. కానీ ఆ బుడకున్న లక్షణాలు, the bubble, whatever qualities is limitation and time, that is not there for the water. The water is Paramatma. The shape of that water is Jivatma. Okay? Now it's coming to an end. What are these? మనసు ఇష్టం వచ్చినట్టు ఆలోచించేది, బుద్ధి నిర్ణయించేది. పాత అనుభవాలు చేసుకొని శ్రేయస్ కోసం, నేను యొక్క శ్రేయస్ కోసం దేనికి నేను ఈ బుద్ధి అనుకుంటుందో దాన్ని శ్రేయస్ కోసం నిర్ణయాలు తీసుకునేది బుద్ధి. దాని ఇష్టం వచ్చినట్టు మార్పు జరుగుతుంటే కనీసం ఆ బుద్ధి యొక్క మాట వినేది మనసు. ర్యాండమ్గా ప్రవర్తించేది మనసు, దాన్ని నియంత్రించేది బుద్ధి. కానీ బుద్ధి కూడా మనసులో పార్టీ. అంతపాటు మనసు కూడా నాశనం గొడవే లేదు. సో దానంతా నాశనం అవ్వట్లేదు, మనం నాశనం చేయాలి, మనం బలహీనపడాలి. మనసుతో ఉన్నాయి తప్ప నేనికి సంబంధించింది కాదు, శరీరానికి కూడా సంబంధించింది కాదు. ఓకే, బయట ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఎన్ని శరీరాలు ఉన్నాయి? అది ఇన్ఫినిటీ సార్, అది ఇన్ఫినిటీ, విశాలమైంది. దాన్ని ఎవరైనా నేను అడిగిన దానికి ఒకదానికి ఎవరు సమాధానం చెప్పలా. నేను అడిగిన ప్రశ్న ఎవరు చెప్పలా. భగవద్గీత ప్రకారం, భగవంతుడి మాట ప్రకారం జ్ఞానము అంటే ఏమిటి అని అడిగారు. ఎవరు చెప్పలా. ఈ నేను నాది మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానము. బస్. అది ఎక్కడ ఉంది?
13వ అధ్యాయంలో 2వ శ్లోకమేమో గోరఖ్పూరు, వేరే క్షేత్రజ్ఞయో జ్ఞానం తద్జ్ఞానం మత్తమమ. ఈ క్షేత్రం అనేది దానికి అంటే మారే నాది అనే దానికి, మార్పు లేని నేను అనే దానికి మధ్య తేడాను గుర్తించడమే జ్ఞానము అని నా అభిప్రాయము. దిస్ ఇస్ దేర్ డిఫైన్డ్ బై భగవద్గీత. కరెక్ట్? నేను అనే పదం ఉంది కదా, 2 letters, నాది అనే 2 letters కలిగిన వర్డ్ ఉంది కదా, ఈ 2 పదాల యొక్క వ్యత్యాసం, భేదం అనేది మీకు అర్థమైందా? అందరికీ అర్థం కాని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి, అప్పుడు నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా. విశ్వేశ్వరరావు గారు, మీ పేరేంటి? అమ్మ మీ పేరు? మీ పేరు? అమ్మ మీ పేరు? అవునండి. వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? పేర్లు 2. సార్ కలరు, పాప కలరు, ఈ సార్ కలరు. వీళ్ళ నలుగురు కలర్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. పేర్లు తేడా ఉంది, నలుగురికి రంగుల్లో తేడా ఉంది, బరువులో తేడా ఉంది, ఎత్తులోనూ తేడా ఉంది, నలుగురికి డ్రెస్సుల్లోనూ తేడా ఉంది. ఇలా నలుగురు మనసులు ఒకే రకంగా ఉంటున్నాయా, మారుతా ఉన్నాయా? నలుగురు శరీరాలు ఒకే రకంగా లేవు, నలుగురు మనసులు ఒకే రకంగా లేవు, నలుగురు బుద్ధులు ఒకే రకంగా లేవు. నేను బుద్ధి లేక ఆ పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని అనుకుంటానే ఉంటాను. అంటే భగవంతుడు అన్ని మతాలలో ఏం చెబుతున్నారు? భగవంతుడు అందరిలో ఉన్నాడు అంటారు, సమానంగా ఉన్నాడు అంటారు. ఆయన మనలాగా పుట్టి మరణించేవాడు కాదు, వ్యక్తం కానివాడు, అందరికీ ఆధారంగా ఉన్నాడు అంటారు. ఏ విధంగా ఉన్నాడు అంటే చెప్పలేదు, చెప్పరు ఎవరు కూడా. ఆత్మ అనే పదం, పరమాత్మ అనే పదం, భగవంతుడు అనే పదం వాడుతున్నారు. అందరిలో ఉన్నాడు అంటారు, సమానంగా ఉన్నాడు అంటారు, మార్పు లేకుండా ఉన్నాడు అంటారు, 24 గంటలు తెలియబడుతున్నాడు అంటారు. ఆయన పుట్టుక మరణం కూడా అంటే లేడు, పుట్టుక లేదు, మరణం లేదని చెప్తారు. అందరూ ఇదే మాట చెబుతారు. కానీ ఏ విధంగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కానీ మోహన్ రావు గారు తొలిసారిగా గత 35 సంవత్సరాల నుంచి ఉన్న సత్యాన్ని, యథార్థాన్ని విద్యార్థుల ద్వారా, చిన్న పిల్లలు ఎవరైతే కన్వర్షన్ లేకుండా ఉంటారో ఆయన చెప్పింది శ్రద్ధగా విని ఆలకించి కొంచెం ఆలోచన చేస్తే వద్దన్న దానికి సమాధానం దొరుకుతుంది. ఆలోచన చేయకుండా మన మనసులో మనం ఇంటికి వెళ్ళాలి, అది ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఫోటోలు దిగాలి, సెషన్ అట్లా ఏరే ఆలోచనలు ఉంటే మనసులో చాలా సున్నితమైన సబ్జెక్ట్ ఇది. భగవద్గీతలో చెప్పారు, రాజవిద్య రాజగుహ్యం అని. అత్యంత సూక్ష్మమైనటువంటి విద్య. అదొక్క డిఫరెన్స్ అర్థమైతే భగవద్గీత మొత్తం అర్థమైంది. అదొక్కటి అర్థం చేసుకోలేకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం ఒక్క మెట్టు కూడా ఎక్కనట్టే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నలుగురికి పేర్లు మారి, మనసు మారింది, బుద్ధి మారింది, రంగులు మారి, వాళ్ళ శరీరాల్లో కొన్ని కణాలు ఈ క్షణంలో పుట్టిని మరణించింది. అంటే ఇవన్నీ మారిని భగవంతుడు అందరిలో సమానంగా ఉన్నాడంటే మనం చెప్పలేకపోతున్నాం. కానీ వీళ్ళ నలుగురు ఒక పదాన్ని వాళ్ళకి మెలకు వచ్చినప్పటి నుంచి గాఢ నిద్ర, బాగా నిద్రలోకి వెళ్ళేంతవరకు ఈ నలుగురు కూడా వాళ్ళకి ఉదయం మెలకు నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు కామనగా సమానంగా ఒక పదాన్ని వాడుతున్నారు, నేను అనే ఒక పదాన్ని. వాళ్ళు అంతర్గతంగా నేను 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 ఆ నేను అనే పదాన్ని మనం అంతర్గతంగా ఇంటర్నల్లీ మనం దాన్ని కాన్షియస్లో లేకుండా, స్పృహంలో లేకుండా ఒక్క సెకండ్ అయినా మనం ఊహించుకోగలుగుతామా? నేను లేను అనే భావం లేకుండా మనం ఉండగలుగుతున్నామా? అంటే ఏంటి? అది ఒక్కరికే కాదుగా, మన అందరికీ కామనగా అంటే మన పేర్లు మారి, మన శరీరాలు మారి, మన మనసు మారుతుంది, మన బుద్ధి మారుతుంది, మన ఇంద్రియాలు మారుతున్నాయి, మన శరీరంలో ఈ క్షణంలో కొన్ని కోట్ల కణాలు పుట్టి చనిపోతాయి. ఇన్ని మారుతున్నా మన అందరికీ సమానంగా, ఆధారంగా, మార్పు లేకుండా 24 గంటలు నేను 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 అనే స్ఫురణ అందరికీ తెలియబడుతుందా లేదా? మీరందరూ ఇంటర్నల్ లేచినప్పటి నుంచి నేను ఆ పని చేయాలి, నేను అట్లా, నేను తింటాను, నేను ఉన్నాను, నేను వెళ్తాను. కానీ అన్నింటిలో కామనగా నేను అనేది ఉంది. అది మీరు ఒక్కరికైనా? అందరికీ ఉంది. మనం అందరం కామనగా నేను అనే ఒక పదాన్ని వినియోగించుకుంటున్నాం. అంటే మన యొక్క జీవనంలో మనం పుట్టిన కాడ నుంచి మరణించుకునే అంతవరకు, అంటే ఈ పుట్టుక కాడ నుంచి ఈ
శరీరం పుట్టిన కాడి నుంచి ఒక శరీరాన్ని అంతమయ్యేంత వరకు మనం అందరం కామన్గా వినియోగించుకుంటున్న ఏకైక పదం ఏమైనా ఉందంటే నేను అనే పదం. అంటే ఈ ఉప్మా రెడీ అయింది సార్, అందరికి దయచేసి క్షమించాలి. అందరూ మీకు లైట్గా ఉప్మా అల్పాహారం అందిస్తున్నాం, అది కూడా తీసుకోండి. మా ఒక్క నిమిషం అయిపోయింది, నేను 1 నిమిషం అన్నా 2-4 నిమిషాలు తీసుకున్నా, 30 సెకండ్సే. డోంట్ డిస్టర్బ్ జగదీష్ గారు, డోంట్ డిస్టర్బ్, డోంట్ కంగారు. అర్థమైందండి, రాంగ్ అండర్స్టాండింగ్ ఉండకూడదని నేను చెప్తున్నా, సార్ చెప్పింది అర్థమైందమ్మా, తప్పుగా పోతుంది, మీకు అర్థమైంది కొంచెం స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు అనే ఈ శరీరం చచ్చిపోయాడు, ఇప్పుడు 1 గంట తర్వాత నేను బయటికి వెళ్తా, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను మరణిస్తా. మీలో ఎవరన్నా నేను అనే పదాన్ని వాడటం మానేస్తారా? నేను అనేది మనసులో నుంచి తొలగించుకుంటారా? నేను అనే ఓటుని తీసేసి మీరు ఒక 1 అవర్ అయినా ఎవరైనా మనసులో నుండి తీసేసి జీవించగలుగుతారా ఎవరైనా? అంటే ఏంటి, ఈ శరీరం నశించి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇందులో ఒక శరీరం పోయినంత మాత్రాన ఆ నేను అనే పదం మిగతా వాళ్ళందరికీ వినియోగించుకుంటున్నారుగా. అంటే ఈ మైక్ పాడైపోయింది, కానీ ఫ్యాన్కి, బల్బ్కి, అదేవిధంగా వాషింగ్ మిషన్కి కరెంట్ అనేది ఉపయోగపడుతుందిగా. అంటే కరెంట్ అనే పదం నేను అంటే కరెంటు, శరీరం దుర్గారావు, ఈ మైక్ అంటే ఇది డై అయింది. కానీ మీరందరూ ఒకరు బల్బు, ఒకరు రేడియో, ఒకరు ఫ్యాను, ఒకరు ఎట్లా. సో అంటే మీకు ఆధారంగా ఉంది అది. అంటే ఇది శరీరాలు పోతనా అది ఆధారంగా ఉంటుంది. అంటే నేను అనే పదం కాన్స్టెంట్. సో మరణం లేకుండా, మార్పు లేకుండా అది ఉంటుంది. అంటే ఇది మరణం లేదు, మార్పు లేదంటే అమృతం. క్షరం కానిది అక్షరం. అక్షరాభ్యాసం ఏంటి? అభ్యాసం అంటే ప్రాక్టీసింగ్ ది నాలెడ్జ్. అక్షరాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే నేను అక్షరం అనే భావాన్ని పెంపొందించుకోవాలి. అంటే అహం పరబ్రహ్మాస్మి అనే భావాన్ని పెంపొందించుకోవాలి అనేది ఈ జ్ఞానాన్ని సారు ఎవరికి అర్థమైందంటే శ్రద్ధగా వింటే. చిన్నపిల్లలు ఏంటంటే కల్మషం లేకుండా వింటారు కాబట్టి ఆకారాన్ని కల్పించుకోకుండా, ఆకారాన్ని అంటే మనం బట్టలు ఎట్లా దొరికామో అట్లా మనసులో ఆకారాన్ని ఏర్పరచుకోకుండా తక్కువ ఆకారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు సారి ఏం చెప్పినా కూడా అందరూ కనీసం తలకాయ కూడా పక్క తిప్పుకోరు, చాలా శ్రద్ధగా వింటారు. విన్నదాన్ని వాళ్ళ స్వీయ పరిశీలనతో, వాళ్ళ స్వానుభవాలతో వాళ్ళు గుర్తించుకుని సార్కి సమాధానంగా ఇమీడియట్గా చెబుతారు. నేనేం చెప్పేది లేదు కదా అంటాడు సార్. అంటే ఆ మాట ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ అడుగుతున్నారు, ఎవరు చెప్పట్లే ఆన్సర్లు. కానీ పిల్లలు మాత్రం చాలా అనర్గళంగా చెప్పేస్తారు ఆన్సర్, ఎందుకంటే ఆ ఆన్సర్లోనే సమాధానం ఉంటుంది. అట్లా వండర్ఫుల్. ఇంకొకటి మనం ఇంకా మీరు అడగచ్చు, ఏం పర్వాలేదు సార్, ఎందుకు సార్, నేను ఏం అవసరం లేదు కదా. ఏ భావాన్ని విడిచిపెట్టమని ఇప్పుడు మరి విడిచిపెట్టకుండా చేసే పనిలో మోహన్ రావు గారు ఉన్నారు. అంటే సార్ పేరు ఎందుకు చెప్తున్నానంటే సార్ని పొగిడినా ఏం చేసినా ఆయన ఏమి ఇవ్వడు, ఏమీ చేయడు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇవ్వడానికి చేయడానికి ఏమి లేదు. ఆయన చేయగలిగింది ఉందంటే జ్ఞానాన్ని అందించడం. అదే సార్ చెప్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు ఎప్పుడైనా చూడండి, తృప్తిగా ఉంటారు, నిండుదనంతో ఉంటారు, కల్మషం లేకుండా ఉంటారు. అంటే న్యాచురల్ హీరో. అంటే అది ఉంటే నేను, అది లేకపోతే నేను లేను, అది ఉంటేనే నాకు ఇది. అంటే వెలితి, నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఉంటేనే నాకు ఇది. అంటే బాధ, వెలితి, అసంతృప్తి లేని వాళ్ళు తృప్తితో నలుగురికి ఉపయోగపడుతూ జీవిస్తారు. ఇందాకన్నా జ్యోతి ప్రకాశనం అని సార్ చెప్పారు, సార్ పుస్తకంలో నేను చదివాను. భారతీయత అంటే ఏంటి? అంటే భాస్కరుడు, భాస్కరుడు అంటే సూర్యుడు, సూర్యుడు అంటే ఎలుగు, ఎలుగు అంటే జ్ఞానానికి గుర్తు. మనం జ్ఞానాన్ని అందరం పెంపొందించుకోవడం కోసం ఈ జ్యోతిని, ప్రకాశనాన్ని మనం మనలో అంటే ప్రజ్వలన అనం మేము, ప్రకాశనం అంటారు సార్. ప్రజ్వలన అంటే తగలబెట్టడం కదా. అంటే భారతీయత అంటే ఓకే సార్, థ్యాంక్ యూ, సారీ మన్నించాలి, ఎక్కువ మాట్లాడాలి సార్. ఇప్పుడు ఎందులో ఇరుక్కుపోయి వింటే కూడా తెలియదు. భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే దానికి మార్గము. భగవద్గీతని అంటే సంపూర్ణ శక్తికి మార్గాన్ని ప్రకటించిన రోజు ఇది.
అంతేగాని వేరే కాదు. సంపూర్ణ శక్తికి మార్గాన్ని అంటే భగవద్గీతని ప్రకటించిన రోజు ఇది. భగవంతుడు పాడిన పాట కాదు ఇది. భగవద్గీత అంటే పాట కాదు, భగవంతుడు గాయకుడు కాదు. సంపూర్ణ శక్తికి మార్గాన్ని భగవద్గీత బాగా అర్థం చేసుకోండి. There is no other meaning in this. All power is within you. Vivekananda told that all power is what is within us. ఏదైతే లోపల ఉందో దానికి మార్గాన్ని చూపించేది భగవద్గీత. సంపూర్ణ శక్తికి మార్గాన్ని ఆవిష్కరించిన రోజు. ఓకేనా? ఓకే. సో ఆ దినం యొక్క శుభాకాంక్షలు అందరికీ. బాయ్. వాసుదేవయ్య, ఈరోజు చాలా విశేషమైన రోజు. మనందరం ఇక్కడ సార్ ఎల్లపాటి మోహన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గీతా జయంతి సందర్భాలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది నాకు తెలిసినంత వరకు చాలా అమూల్యమైన రోజు. ఎందుకంటే మనము మన గురించి ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఈరోజు మనము ఇంకా సూక్ష్మంగా ఇక్కడ వచ్చి తెలుసుకున్నాం. మనకు గురుగారు చెప్పినట్టు ఆత్మజ్ఞానం గురించి విశేషాలు చాలా సూక్ష్మమైన విశేషాలు ఇక్కడ. అంటే మనం ఏంటి, నేను ఏంటి, ఆత్మ ఏంటి, క్రియ ఏంటి, కర్మ అనే అంశాల గురించి ఇక్కడ చక్కగా చర్చించబడ్డాయి. దాని విషయాలలో మనము గురుగారితో మన మోహన్ రావు గారి సార్తో తెలుసుకున్నాము. గీతా ధ్యానము అంటే ఈరోజు శ్రీమద్ భాగవతం భగవద్గీత అనేది ఒక పవిత్రమైన గ్రంథము. మనందరికీ తెలుసు. పురాతనము అంటే ఒక 5000 సంవత్సరాల కింద నుంచి ఈ గ్రంథము మనము పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే మన గురించి తెలుసుకోవాలన్నా, మనం ఏ విధంగా మన జీవిత శైలిని మనము నడిపించుకోవాలన్నా అనేకమైన విషయాలు మనకు ఈ గీత ద్వారా మనకు తెలుస్తాయి. అంటే ఏ విధంగానైతే మనము ఒక నది అంటే గంగా అనే పవిత్రమైన నదిలోకి వెళ్ళాక పవిత్రమవుతామో, ఆ విధంగా గీత అనే జ్ఞానంతో మనం శుద్ధి పడతాం. అంటే గీతకు అంత మన పూర్వీకుల నుంచి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. సో గీత చదవడం వల్ల, గీత నేర్చుకోవడం వల్ల మనకు మన ఇంద్రియాలను ఏ విధంగా, మన మనస్సులో మన బుద్ధిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అంటే ఆధీనపరచుకోవాలి తెలుస్తుంది. అలాగే ఆత్మ జ్ఞానము ఏ విధంగా సాక్షాత్కారం తెలియాలో గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము మన జీవన శైలిని ఏ విధంగా ప్రాక్టికల్గా, అంటే గీత ఒక మాన్యువల్గా తీసుకొని గీతలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకము మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా ముందుకు నడవాలో అదంతా ఇచ్చే జ్ఞానం గీత. కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎటర్నల్ పీస్ అనే పుస్తకాన్ని రాసింది మన చిన్నారి కుమారి సాన్వి జబల్పూర్. సో ఈ సందర్భాన, గీతా జయంతి సందర్భాన ఈ చిన్నారి రాసిన పుస్తకం మనం చెప్పుకోవాల్సిన, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నారి తన ఏజ్ అంటే వయస్సు కన్నా మించి మన మోహన్ రావు సార్ గారి ఆధ్వర్యంలో ఈ గీత గురించి చాలా విషయాలు తెలుసుకొని తన ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే తన ఓన్ అనుభవాలతో ఒక పుస్తకం రాసింది. అది ఈరోజు మనము ఈ గీతా జయంతి సందర్భంగా మనం ఆవిష్కరించబోతున్నాము. మన సార్, మన పెద్దలైన మోహన్ రావు సార్, విశ్వేశ్వరరావు సార్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు సార్, అండ్ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరితో పాటు మనం ఈ ఫోటో
అది ఏమి గిఫ్ట్ ఏదో ఇస్తారు కదా మీరు. ఇవన్నీ ముందర నుంచి చూడండి అట్లయితే ఎట్లుండాలి ఫోటో మొత్తం గుర్తుంటాలి. అంటే అమ్మ వాళ్ళ సార్ మీరు ఇక్కడ రావాలి. డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు సార్ ఇక్కడ రావాలి. మంచిగా వేసుకోండి సార్ పైన. సార్ రెడీ 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 రెడీ. సాన్వి కమ్ హియర్. చలో రెడీ రెడీ లుక్ అట్ హియర్. సార్ ఇక్కడ చూడండి సార్. పట్టుకోండి ఓకే పట్టుకోండి. అమ్మ నువ్వు చలో లుక్ అట్ హియర్. రైట్ థ్యాంక్ యూ. మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వేయచ్చు కలిపేయచ్చండి. అది ఇద్దరికి దగ్గర రండి. కానీ మీ కలర్ డ్రెస్సులే బాగున్నాయి, అదిరిపోతున్నాయి, లైట్ కొడుతున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్. ఉదయం నుంచి సార్ 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 అందరినీ కలుపుతూ కలిపే మనిషి అంటే ఈయన కృష్ణుడు, ఈయన అర్జునుడు, ఈయన అర్జునుడు. ఆల్ బేసిస్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అందరు రైట్ ఓకే. పकड़ पकड़ 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 होल्ड इट. फोटो 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 प्रॉपर्ली रवि सर सर आईने का रास्ते शॉट అవును.